అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉందో నాకు ఆదోని నియోజకవర్గం పట్ల అంతే బాధ్యత ఉంది. అమ్మ తోడు అని చెప్పి ఒక పోస్ట్ను మొన్న 2 days బిఫోర్ నైట్ నేను పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రోజు నుంచి అంటే నిన్న ఈ రోజుటి వరకు చాలామంది భాగంలోని జనసేన పార్టీ మద్దతుదారులు కావచ్చు, నా పర్సనల్ వ్యక్తిగత మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, చాలామంది కాల్ చేశారు, ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళు కూడా. సో నేను వారికి చెప్పాను, అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కానీ లేదా మా గుండెల్లో పవన్ కళ్యాణ్ గారిని చెరిపేసుకోవడానికో మేము పెట్టినటువంటి పోస్ట్ కాదు. అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఈ 10 రోజులు ఎటువంటి కదలిక లేకపోవడము, కూటమిలో ఉన్నటువంటి అందరు నాయకుల్ని సమన్వయం చేసుకోలేకపోవడము, ఆ విషయాన్ని అభ్యర్థికి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి కూడా నేను తరచూ తెలుపుతూ రావడము. ఎందుకంటే వైసీపీ అనేటువంటి పార్టీ గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల నుంచి వారి యొక్క అధినాయకుని ఆదేశాల మేరకు గడప గడపకు తిరిగారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను తిప్పికొట్టాలంటే అభ్యర్థికి సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అభ్యర్థి సీరియస్నెస్ని బట్టే అన్ని పార్టీల నాయకులు ముందుకు సాగుతారు. సో అందుకే నేను అభ్యర్థికే డైరెక్ట్గా ఒక 5 days బిఫోర్ ఒక 2 hours పార్థసారథి గారితో చర్చించడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఆదోని నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలు, అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను, ఆశయాలను, ఆశను మీరు బలి చేయొద్దండి. మీరు అభ్యర్థిగా మీరు ఇప్పటికే ఒక 10 రోజులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే దిశగా మీరు వెళ్ళి ఉండాలి. కానీ అటువంటి చర్యలు ఎందుకు జరగటం లేదో మాకు అర్థం కావటం లేదు. జనసేన పార్టీ అయితే మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఏం ఆదేశం ఇచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. 3 పార్టీల నాయకులు ఉన్నారు. 3 పార్టీల నాయకులను సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత మీకుందని 5 days క్రితమే పార్థసారథి గారికి నేను క్లియర్ కట్గా చెప్పి రావడం జరిగింది. 3 పార్టీల నాయకత్వాన్ని ఆయన వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒకవేళగిన అటువంటి సీరియస్నెస్ అభ్యర్థికి ఏర్పడకపోతే, ఇన్ కేస్ ఏమైనా ఇంకా అభ్యర్థిలో కదలికలు రాలేదు, ఇంకా ఈ కూటమిలో మనకు ఇంకా విజయం వైపు అడుగులు పడటం లేదు అన్నప్పుడు నా రాజకీయాన్ని ఎటువైపు తీసుకొని వెళ్ళాలి, ఏం చేయగలగాలి, నేనేం చేయాలి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రజలకు తెలియజేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఆ యొక్క పోస్ట్ను పెట్టాను. ఆ ఆలోచన మేరకు జనసేన పార్టీకి తగిన గౌరవం, తగిన వెసులుబాటు, మా కార్యకర్తలు కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఈ రోజు వరకు 5 ఏళ్ళు ఒక 100 రూపాయలు కూలీ చేసుకునేటువంటి కార్యకర్త కూడా తన యొక్క వ్యయాన్ని జనసేన పార్టీకి ఖర్చు పెట్టి, తమ యొక్క సమయాన్ని జనసేన పార్టీకి ఖర్చు పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ రోజు వరకు రాజకీయాలు చేశారు, ప్రజల కోసం నిలబడ్డారు. సో ఇప్పుడు అభ్యర్థి మా సీటు కోల్పోయినాం. వెరీ సీరియస్లీ ఎన్నిసార్లైనా చెప్పగలను, ఇది జనసేన పార్టీ పొత్తులో గెలిచేటువంటి సీటును మేము కోల్పోయినాము. ఓపెన్ గా చెప్తున్నా ఈరోజు. అది అందరి పార్టీ అధినాయకులకు కూడా తెలుసు. ఫిబ్రవరి వరకు ఈ సీటు మా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలయన్స్ అనేటువంటి విషయంలో త్యాగం చెయ్యనంత వరకు ఆదోని నియోజకవర్గంలో పొత్తులో ఇది జనసేన పార్టీ సీటే. సో ఇంతటి త్యాగం చేసినటువంటి జనసేన పార్టీని, ఇంత బలమైన జనసేన పార్టీని ఏ రకంగా అభ్యర్థి వాడుకోబోతున్నాడు అనే దాని మీదే మా బాధ తప్పితే, ఒకవేళ ఆయన కానీ పార్థసారథి గారు కానీ ఇప్పటికైనా కూడా, ఇప్పుడు కూడా అర్ధగంట ముందు పార్థసారథి గారికి అదే సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. సార్, మన ఆదోని నియోజకవర్గాన్ని
మీరు ఏదో కాపాడుతారని మిమ్మల్ని అభ్యర్థిగా పెట్టారు. దయచేసి సీరియస్ గా చేయండి సార్. మీరు ఎవరు గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు. కూటమి అన్నాక 3 పార్టీలు ఉన్నాయి, 30 మంది నాయకులు ఉన్నారు. అందరినీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. దయచేసి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఇప్పటికే సమయం మించిపోతా ఉంది. దయచేసి ప్రత్యర్థులను మనం ఢీకొనాలంటే భారీ ఎత్తున ప్రజల్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికైనా కానీ పార్థసారథి గారు దయచేసి అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. అప్పటికి ఏ చేంజెస్ రాకపోతే గిన డెఫినెట్లీ ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నా, మీ చెయ్యి నా చేతుల్లో ఉంది, నా చెయ్యి ఆదోని నియోజకవర్గ ప్రజల చేతుల్లో ఉంది. ఇంతకుముందు గతంలో రాజకీయాలు చేసి ఎన్నోసార్లు కిందికి పడ్డా, బోర్లా పడ్డా, కానీ ఈసారి నేను పడేది మళ్ళీ ఇంకొకసారి కిందికి పడేది మళ్ళీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.